పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకుల దాష్టికానికి గురైన వైఎస్ఆర్సీపీ నాయకురాలు పాలేటి కృష్ణవేణి భర్త రాజ్ కుమార్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయన కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారు టీడీపీ నేత జవ్వాది కిరణ్ కుమార్ ఆయన అనుచరులు. రాత్రంతా కారులో తిప్పుతూ కొట్టినవారు తెల్లవారుజామున బోయిపాలెం రోడ్లో రాజ్ కుమార్ను పడేసి పరారయ్యారు. తీవ్ర గాయాలతో రక్తసిక్తంగా కనిపించిన రాజ్ కుమార్ను వెంటనే హాస్పిటల్కు తరలించారు ఆయన కుటుంబీకులు, బంధువులు. మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకురాలు పాలేటి కృష్ణవేణి ఆమె భర్త రాజ్ కుమార్ ఈ దంపతులిద్దరూ పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. గతంలో లోకేష్ను ప్రశ్నించారు అనే కారణంతో కృష్ణవేణి కుటుంబంపై టీడీపీ నేతలు కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే 6 నెలల క్రితం ఆమెపై టీడీపీ నేతలు దాడులు చేశారు. అయినా పాలేటి కృష్ణవేణి దంపతులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో పేట్రేగిపోయారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. రాజ్ కుమార్పై విచక్షణారహితంగా దాడి చేశారు. అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చోబెట్టి లోకేష్ చిత్రపటానికి క్షమాపణలు చెప్పించారు. అనంతరం రాజ్ కుమార్తో తన కాళ్లు పట్టించుకున్నారు టీడీపీ నేత జవ్వాది కిరణ్. గతంలో నేను లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి, భువనేశ్వర్ గారి పార్టీలో ఉన్న వ్యక్తులు గారి ఏమన్నుంటే నీరాదుంటే మనస్ఫూర్తిగా క్షమించమని నువ్వు మీ ఆవిడ మొత్తం నా కుటుంబ సభ్యులు నా భార్యతో సహా అనుంటే క్షమించమని కోరుకుంటా. చంద్రన్న కాళ్ళు నా కాళ్ళు కాదు లోకేష్ గారు నువ్వు క్షమించమని అడగాల. అడుగు చెప్పు. గతంలో లోకేష్కి అనుకూలంగా ఫలితాలు రాగానే ఆయన అనుచరులు కృష్ణవేణి దంపతులపై అటాక్ చేయడం ప్రారంభించారు. పాలేటి కృష్ణవేణి ఆమె భర్త పిల్లలు బొప్పిడిలో ఉన్నారు అన్న సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం నాయకుడు జవ్వాది కిరణ్ కుమార్ దాదాపు 30 మందిని తెచ్చి ఆమె ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని వస్తువులు ధ్వంసం చేశారు. రాజ్ కుమార్పై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం బలవంతంగా రాజ్ కుమార్ను కారులో ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు. తెల్లవారుజామున బోయిపాలెం రోడ్లో పడేసి వెళ్లారు. ప్రస్తుతం రాజ్ కుమార్ హాస్పిటల్లో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నాడని బంధువులు తెలిపారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడి తెలుసుకుందాం. అశోక్, ఏం జరుగుతోంది? ఫలితాల రోజు నుంచి కూడా మొదలైన ఈ దాష్టికాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ప్రస్తుతం రాజ్ కుమార్ పరిస్థితి ఏంటి? అప్డేట్స్ చెప్పండి. ప్రస్తుతం రాజ్ కుమార్ అపస్మారక స్థితిలో ఉన్నట్లు మనకి సమాచారం ఉంది. అయితే మంగళగిరి నియోజకవర్గం పెద్దవడ్లపూడి గ్రామానికి చెందిన పాలేటి కృష్ణవేణి రాజ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. పూర్తిగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. గతంలో కూడా ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేయడం జరిగింది. అయితే వీళ్ళు తెలుగుదేశం పార్టీలో గతంలో కొనసాగారు. గతంలో కొనసాగినప్పుడు లోకేష్ కు సంబంధించిన చీకటి భాగవతాలు, లోకేష్ టీము చీకటి భాగవతాలను బయట పెట్టడం జరిగింది. పూర్తిగా పార్టీలో ఉన్న మహిళలను వేధించుకు తింటారు, ఖచ్చితంగా
వాళ్ళ కోరికను తీర్చాలంటే ఇబ్బంది పెడతారంటూ గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందే వీళ్ళిద్దరూ భార్యాభర్త ఇద్దరు ధర్నా కూడా చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ వైఖరి నచ్చక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. అయితే దీనినే మనసులో పెట్టుకుని లోకేష్ కి అనుకూలంగా ఫలితాలు రావడంతో పూర్తిగా లోకేష్ ప్రధాన అనుచరుడు పెద్దవాడ్లపూడికి చెందిన తెలుగుదేశం నాయకుడు జవ్వాది కిరణ్ కుమార్ దాదాపు వీళ్ల కోసం వెతుకుతూ ఉన్నారు. అయితే కౌంటింగ్ తర్వాత రోజు వీళ్ళు పెద్దవాడ్లపూడి నుంచి చిలకలూరుపేట దగ్గర ఉన్న బొప్పుడి వెళ్లటం జరిగింది. రాత్రి నిన్న ఉదయం నుంచి ఇంటింటిని ఎతుకుతూ వెళ్లి వీళ్లపైన దాడి చేయడం జరిగింది. పూర్తిగా రాజకుమార్ ని మోకాళ్లపైన అర్ధనగ్నంగా మోకాళ్లపైన కూర్చోబెట్టి లోకేష్ చిత్రపటానికి క్షమాపణ చెప్పి తన కాళ్లు కూడా పట్టించుకున్నాడు జవ్వాది కిరణ్ కుమార్. ఇదంతా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. రాత్రంతా జవ్వాది కిరణ్ కుమార్ రాజకుమార్ పై దాడి చేస్తూనే ఉన్నారు. ఒక తోటలోకి తీసుకువెళ్లి దాడి చేసి తెల్లవారుజామున వదిలేసినట్టు కూడా బోయిపాలెం రోడ్లో వదిలేసినట్టు కొంత సమాచారం ఉంది. అయితే తీవ్రంగా గాయపడిన రాజకుమార్ కు ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది. హరి.